నగరంలో పక్కన పెట్రోల్ డీజిల్కి సంబంధించి వాహనదారులు ఇబ్బంది పడుతుంటే చాలా వరకు నో స్టాక్ బోర్డులు అయితే దర్శనం ఇస్తున్న పరిస్థితి. మరో పక్కన ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇటు క్యాబులు కానీ లేకపోతే ఆటోలు కానీ ఏదైతే సిఎన్జి ఎల్పిజి మీద ఆధారపడి నడిచే మోటార్ వెహికల్ సంబంధించి చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పెట్రోల్ డీజిల్కి సంబంధించి మాత్రం నిన్న రాత్రి నుంచి వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. బట్ సిఎన్జి ఎల్పిజికి సంబంధించి మాత్రం చాలా కొద్ది రోజుల నుంచి వెళ్ళి ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్న పరిస్థితి. నా వెనకాల చూస్తున్నారు కదా, ఏ బంక్ దగ్గర చూసినా దాదాపు కిలోమీటర్ల మేర ఆటో డ్రైవర్లు దాదాపు పొద్దున ఉదయం 5 గంటల నుంచి క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి. గంటలు కొద్దీ క్యూ లైన్లు కట్టినా కూడా కనీసం ఎల్పిజి దొరకని పరిస్థితి. బంక్ మా టైం వచ్చే వరకు అక్కడ క్లోజ్ అవుతున్న పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం, మనతో పాటు ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. అన్న, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం? పొద్దున 8:30 నుంచి వెళ్ళడం సార్. పంజాగుట్ట బజాజ్ ఆఫీస్ అక్కడికి నిలబడితే ఎర్రమంజిల్ కాలనీ మొత్తం ఇట్లా. కానీ ఇప్పుడు ఈ టైం అయింది. ఇంకా మాకు నాష్ట లేదు, ఏం లేదు. నిన్న నుంచి మొత్తం అసలు గ్యాస్ లేక ఇంటికాడ బండ్లు 2 నుంచి బండి ఇంటికి పెట్టేసాం. చాలా ఇబ్బంది ఉంది సార్ మాకైతే. ఎట్లా ఎల్పిజి కమ్ పెట్రోల్ ఉంటుందా? ఇది ఎల్పిజి గ్యాస్ ఒక 15 కిలోలు వస్తుంది సార్. ఆరు పెట్రోల్ వచ్చి 2 కిలోలు వస్తుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే పెట్రోల్, గ్యాస్ అయితే పెట్రోల్ మీద నడిపించాలి అంతే, అంతకన్నా ఇంకెక్కువ. ఎంత ఉంది ఎల్పిజి రేట్? ఉంది మన రేట్ పెంచిర్రా ఏమన్నా? బయట ప్రైవేట్ పంపులలో 100 రూపాయలు 98 ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎర్రమంజిల్లో వచ్చి రీజనబుల్ రేటు, గవర్నమెంట్ రేటు ఈ సప్తాహం వస్తారు 65, 60. చూస్తున్నారు కదా, దాదాపు గంటల కొద్దీ క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి. ఆటో డ్రైవర్లు అంతా మొత్తం ఇక్కడే గడిపేస్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. చాలా మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ లైన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్న పరిస్థితి. భయ్యా కైసే తక్లీఫ్? तकलीफ तो नहीं, तो तकलीफ है ना। 8:30 से ठहरे हुए लाइन में, पंजाब वहाँ से इधर अंदर आए पूरा। अब देखिए टाइम आधा दिन ही चलेगा पूरा गैस के लिए। क्या कारोबार करेंगे? कारोबार कहाँ है? सुबह से आके यहीं ठहरे हुए, 1 रुपया कारोबार, पूरा ये कारोबार होगा। अब यहाँ से बच्चे छूटते, कॉलेज के बच्चे ले लेके गए तक 3 बज जाते। क्या कारोबार करेंगे? क्या किराया देंगे? क्या घर के निकालेंगे? 10-15 दिन से और पूरे को टाइट हो गया है गैस। कहीं मिल रही, कहीं नहीं मिल रही। कहीं 98 है तो कहीं 90 से, कहीं 70 से, वो अलग पर है। सुबह 8 बजे से यहीं से पूरा पंजागुट्टा चौरस्ते से पहले से ऐसा घूम के आना पड़ा। 3 घंटे तो यहीं से हो गए। ये टाइम हो गया तो 8:20 को जो ठहरे थे हम लोग यहाँ आए तक 11:40 हो गए। పంజాగుట్ట నుంచి వెళ్ళి క్యూ లైన్ కడుతున్న పరిస్థితి. 3 గంటలుగా పంజాగుట్ట ఇట్లా మొత్తం తిరిగి ఏదైతే యశోద బ్యాక్ సైడ్ గల్లీ నుంచి ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం, యశోద బ్యాక్ సైడ్ గల్లీ నుంచి వెళ్ళి ఇటు ఎర్రమంజిల్ వరకు లైన్ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటలు కూడా క్యూ లైన్లో గడుతున్నాం. అసలు ఎక్కడా కూడా పనిచేయని పరిస్థితి. ఇంట్లో ఫ్యామిలీని ఎట్లా అసలు పోషించాలో కూడా అర్థం కాని పరిస్థితి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకొంతమంది డ్రైవర్లు ఉన్నారు. భయ్యా ఎంతసేపు నుంచి లైన్లో ఉంటున్నావు? सुबह 8 बजे से ठहरा हूँ। सुबह 8 बजे से अब तक ये टाइम हो गया। कैसा है कारोबार? कारोबार कौन करना है? यहाँ गैस में गैस डलाया तक शाम हो जा रही, फिर कारोबार करे तो कुछ मिल रहा नहीं। अभी पूरा कारोबार ठप है। कितने दिन से ये तकलीफ है? अरे बहुत दिन से, करीब 10-15 दिन तो हो गया। बोल रहे हैं गैस पूरा हर चीज़ अवेलेबल है, हर चीज़ आपको मिल जाता है, किसी चीज़ का शॉर्टेज नहीं है। मगर देखो शॉर्टेज कितना है यहाँ पे। रेट्स कुछ बढ़ गए हैं? नहीं, ये पंप पे आपको रेट कम मिलेगा। बाकी के दूसरे पंपों पे रेट बढ़ के 30 रुपये बढ़ के, पहले 50 था, अभी 70 रुपीज़ हुआ। दूसरे पंप पर 100 रुपीज़ हो रहा हूँ। तकलीफ क्या पूरी तकलीफ पीछे पूरी तकलीफ तो आखिरी हद से ज़्यादा हो गई तकलीफ। 8 बजे से जो लाइन में पूरा पंजा गुट्टे से फिर लेते, ऐसा फिर लेते। फुल स्टॉक है? कहाँ है कहते? कुछ भी नहीं है स्टॉक। ये टाइम हो गया है अभी तक। अब मिलता है बोल के क्या भरोसा है? फिर भी 8:30 को आगे ठहरा हुआ हूँ मैं लाइन से। किराए की गाड़ी है साहब, किराए की गाड़ी है। कितना है किराया? कितना है? 250 रुपये। अब क्या करेंगे? आधा ठहर के कारोबार कहाँ होता है बोल के। यहाँ ज़्यादा दिन चले आ रहा। अब पैसेंजर भी पैसे बढ़ के नहीं दे रहे। कैसे है वही तकलीफ? कैसे है? कैसे है तकलीफ है? अब संभालना पड़ता है। देखो तकलीफ को थोड़ा बहुत तो भी अभी तभी कॉपरेट नहीं करेंगे तो कैसा। यहीं बोल के नहीं, पूरे हैदराबाद में वही हाल है, पूरे तेलंगाना में कहीं भी क्या दला नहीं रहता। हैदराबाद सिकंदराबाद में हर जगह है। टाइम बहुत खराब हो रहा था मुझे, कारोबार खराब। कितने बंक आपके घूमने करते? क्या बोलेगी? कितने बंक पे जा रहा है? तकरीबन लकड़ी का पुल, बदाघाट, सिकंदराबाद, ये पूरे उधरी सेम। कहीं कम है, कहीं ज़्यादा है। समझो मीटर చూస్తున్నా 4 గంటల నుంచి లైన్లో. పొద్దుగాల 9 గంటలకు వచ్చినాం, 12 అవుతుంది. కిరాయి ఆటోనా నీ సొంత ఆటోనా? కిరాయి ఆటో కిరాయికి ఎంత పట్టాలి? 350 రూపాయలు కిరాయి కట్టాలి.
3 గంటలు 4 గంటలు ఇక్కడే లైన్లో నిలబడ్డావు కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చేస్తావు మరి? ఇక ఏందో ఇక దేవుని పేరు మీద బతుకుతున్నాం అంతే, బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం, దాని తప్పించి వేరేది ఏం లేదు. గవర్నమెంట్ చెప్తుంది కదా బంకులలో మస్తు డీజిల్ పెట్రోల్ ఉన్నది, సిఎన్జి ఉంది, ఎల్పిజి ఉంది. గవర్నమెంట్ సీట్ మీద ఊకున్న దాకానే, దాని తర్వాత ఎవడు పట్టించుకోడు అంతే. ఇంకేం చేస్తాం చెప్పు, కనిపిస్తుందా? ఎడదాకా తెలుసా? పంజాగుట్ట దాటింది, ఎర్రమంజిల్ నుంచి పంజాగుట్ట దాటింది, ఎవడ పట్టి ఏం చేయలేదు, ఖాళీ న్యూస్ చేసుకుంటారు అంతే, ఇక వేరేది ఏముంటుంది అలా. దేవుడి మీద ఉన్నది బతుకు అంతే. ఈ ప్రభుత్వం అయితే మొత్తం చెత్త ప్రభుత్వం. వీడు కూడా ఓలా ఉబేర్ ర్యాపిడో కూడా చెత్త మొత్తం. पूरा इन लोग पूरे ये ओला उबेर रैपिडो मिलके कुछ कमीशन बढ़ गया? कुछ भी नहीं है, खाली वही खाली उसका फायदा देख रहा उन्हें, हमारा फायदा कुछ भी नहीं देख रहा उन्हें। चलो इतना परेशान हो रहा है बोल के भी 1 रुपया नहीं बढ़ा रहा उन्हें, जो देने का है रेट वही दे रहा है। 2 महीने की नीचे 53 రూపీస్ తానా 2 నెలల కింద 53 రూపాయలు ఉంది. ఇప్పుడు 100, 120, 110 ఎక్కడ ఎట్లని మనిషి అనే ఇష్టం ప్రకారం పెంచుతున్నాడు. గవర్నమెంట్ పంపు ఉంటే కొంచెం మంచిగా ఇస్తున్నారు, ప్రైవేట్ పంపులో ఎట్లా అంటే అట్లా అనే ఇష్టం ఎట్లా ఉంది అట్లా పంపిస్తున్నారు. పెట్రోల్ రేట్ కూడా అయింది కదా, ఎల్పిజి సిఎన్జి సేమ్ పెట్రోల్ రేట్ అయింది కదా. పెట్రోల్ కింద పైన అయిపోయింది సార్. నిన్న నాంపల్లిలో 110 రూపాయలు చేసినాడు, పెట్రోల్ ఏమో 170 107 రూపాయలు ఏమో ఉంది. ఇప్పుడు గ్యాస్ లేదంటే పెట్రోల్ కూడా వెనక తీసుకో పెట్రోల్ ఉంటుంది. నాది బండిలో పెట్రోల్ కూడా ఉంది, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్తున్నా. గ్యాస్ దొరకలేదంటే పెట్రోల్ వేసి నడిపిస్తున్నాం బండి. మరి పెట్రోల్ వర్కౌట్ అవుతుందా మరి? ఇప్పుడు రేటు చూస్తున్నాం, 10 కిలోమీటర్ వెళ్తుంది బండి, గ్యాస్ బండి 10 కిలోమీటర్ వెళ్తుంది, గ్యాస్ లాంటి 20 కిలోమీటర్ వెళ్తుంది. ఇప్పుడు పెట్రోల్ బిల్ లేదు, గ్యాస్ లేదు, అన్ని ప్రాబ్లం. 3 రోజుల నుంచి ఇట్లనే తిప్పుతున్నాం మనం, ఇక్కడ అంటే అక్కడ పోవాలి, అక్కడ అంటే. నేను నాంపల్లిలో 2:30 గంటకు నిలబడినా, 5 వరకు నిలబడినాం. ఇట్లానే న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు బంద్ చేసినారు, అక్కడ బంద్ అయితే అక్కడ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇప్పుడు రేటు కట్ట వచ్చేసింది. పొద్దుగా నేను అత్తాపూర్లో ఉంటా, అత్తాపూర్ నుంచి ఇక్కడ ఎంటీ వచ్చి ఇప్పుడు లైన్కి నిలబడినా, 9 గంటల నుంచి నిలబడినాం. ఇప్పుడు వరకు దొరకలేదు, ఇంకా మళ్ళీ ఇంకా 1 గంట అవుతుంది, 2 గంట అవుతుంది. మరి పెట్రోల్ డీజిల్ అంటే గ్యాస్ కోసం ఇన్ని గంటలు నిలబడితే బండి ఇట్లా వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది కదా. మరి కిరాయి ఏమైనా తగ్గిస్తాడా? కిరాయి ఎవరు తగ్గిస్తాడు సార్? కిరాయి లేదు, ఏం లేదు. ఇంటికి భార్య అని తిడుతున్నాడు ఇప్పుడు మీకు. ఏం తగ్గిడు, ప్యాసింజర్ కూడా డబ్బులు ఎక్కేస్తలేదన్నా. ప్యాసింజర్ కూడా ఆన్లైన్లో ఎంత అంటే 10 రూపాయల కిలోమీటర్, 12 కిలోమీటర్ పొద్దుగాల టైంలో అసలు డబ్బులు వేస్తలేదన్నా. సాయంత్రం అంటే కొంచెం అది ఒక 10 రూపాయలు ఇట్లా పెంచి వస్తుంది అంతే. చాలా ప్రాబ్లం వస్తుంది. ఒకటి బస్ ఫ్రీ ఉంది, అది ఒకటి పెద్ద బాధ. మళ్ళీ ఇట్లా ఈ బాధ అంటే మనం ఇంటికి 2 నెలల నుంచి 1 రూపాయి తీసుకోపోలేదు. హై స్కూల్ పిల్లలు కొడుతున్నాము, అంత పిల్లలు కవర్ చేస్తున్నాము, ఇంటికి పోతున్నాం, 1 రూపాయి కూడా తీసుకోపోలేదు. పేరెంట్ కూడా ఇస్తలేదు, కానీ అంత చాలా ప్రాబ్లం వస్తుంది. సో చూస్తున్నాం కదా, ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్తోని ఆటో డ్రైవర్లు అయితే బతుకులు మా ఆగమైపోయినాయి. దాంతోపాటు ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి లేకపోతే ఈ ఎల్పిజి సిఎన్జి ఏదైతే ఉందో, సో ఎల్పిజి సిఎన్జి కొరత వల్ల కూడా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమాగమవుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. దాదాపు కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు అయితే మొత్తం ఎక్కడ చూసినా రోడ్డుకు ఇరువైపులా ఆటో డ్రైవర్లే కనబడుతున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ కూడా పెరుగుతుంది. మేము 350 కిరాయి కట్టి ఆటో ఓనర్ దగ్గర కిరాయి కట్టి తెచ్చుకుంటున్న పరిస్థితి, కనీసం ఆటో ఓనర్ కూడా కిరాయి తగ్గించిన పరిస్థితి. సో ఇంకొంతమంది డ్రైవర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాయ్, ఎన్ని గంటల నుంచి ఉన్నాయి ఇక్కడ లైన్లో? 3 గంటలు అయ్యి సార్. 3 గంటలు 3 గంటలు అయిపోయింది. 3 గంటల నుంచి దగ్గరనే ఉంది అనుకున్నా, మళ్ళీ 2 గంటలు పడతాయంట ఇక్కడ లోపలికి గల్లీలోకి వెళ్ళి ఉంది. ఇప్పుడు ఏం పరిశాన్ ఉంది సార్, మొత్తం ఇవాళ 10 రోజుల నుంచి అదే పరిశాన్లో ఉన్నాం. ఏం చేయాలో అర్థమైతే లేదు, గ్యాస్ లేదు, ఏడ దొరకలేదు. ఏ లైన్ చూసినా అట్లే ఉన్నది, ఏ పంపులో చూసినా అట్లే ఉన్నది. ఏం చేయాలో ఏం అర్థమైతే, ఏం పరిస్థితి ఏంది, పరిష్కారం ఏందో అర్థమైతే లేదు. బుకింగ్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి, అమౌంట్ కూడా తక్కువనే ఇస్తున్నారు, గ్యాస్ రేట్ పెరిగిపోయినాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు. పెంచినా మరి ఓలా ఉబెర్ వాళ్ళు ఏమైనా కమిషన్ ఏమైనా పెంచారా మీకు? ఏమన్నా ఏం పెంచలేదు, అదే పైసలు. ఆ 12 కిలోమీటర్కు ఎంత 160, 170 రూపాయలు. పెన్షన్ కూడా పెంచుతలేదు, అంతే కొడుతుంది. పరిస్థితి అట్లా ఉందా సార్, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఎట్లా ఉందన్న పరిస్థితి? ఎట్లా ఉంది? చాలా వేస్ట్ అన్న. 3 గంటలు అందరం లైన్ కాబట్టి ఇంకా 1.5 2 గంటలు పడుతుంది. ఇట్లాంటి బాధ మేము ఎప్పుడు చూడలే, ఎల్పిజికి ఎప్పుడు చూడలే. లాక్డౌన్లో కూడా మేము ఇట్లా కాలే మాకు తెలుసా. ఈ వారం నుంచి ఇంత చాలా టూ మచ్ నాడు. ర్యాపిడో పెంచుతారేమో, అది కూడా పెంచుతలేరు. ఎన్ని రోజుల నుంచి ఇట్లా మీకు? చాలా రోజులు అయింది. మీరు చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది ప్రాబ్లం ఏంది? అది ర్యాపిడో వాళ్ళు ఇది ఎల్పిజి అయితే డైలీ రేట్ పెంచుతుండు, కానీ ర్యాపిడో అయితే రేట్ పెంచుతలేడు ఆయన.
ఇప్పుడు మన గ్యాస్ కూడా దొరకని ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు 3 గంటలు అయ్యింది నిలబడినాము, కానీ ఇంకా గ్యాస్ దొరుకుతుందో లేదో అది కూడా కష్టమే ఉంది. ఇప్పుడు 12 గంటలకు స్కూల్ పిల్లలు ఉన్నారు, కానీ మనకు లైన్ నిలబడ్డాము, కానీ అర్థం అవుతలేదు దొరుకుతుందో లేదో. ఫోన్ చేస్తారు మరి స్కూల్ పిల్లలు, అంకుల్ రండి మరి టైం అవుతుందని వాళ్ళు ఫోన్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు లైన్లో నిలబడతారు, ఎల్పిజి దొరకదు, ఎట్లా మరి? కానీ ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ ఉంటేనే వాళ్ళకి తీసుకుపోవాలి కదా. గ్యాస్ లేకపోతే మళ్ళీ మధ్యలో ఆపి పిల్లలకి ఇట్లా చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా కొంచెం దొబ్బనా అంటే దొబ్బరు, సిఎన్జి వాళ్ళు కానీ ఎవరైనా కానీ దొబ్బలు. ఇట్లా ఇది పరిస్థితి, మనకి చాలా ఇబ్బంది అయిపోయింది. ర్యాపిడో అయితే పెంచాడు. చూస్తున్నారు కదా, దాదాపు పంజాగుట్ట నుంచి వెళ్ళి ఈ లైన్, ఏదైతే పంజాగుట్ట చౌరస్తా నుంచి వెళ్ళి ఈ లైన్ ఇట్లా వచ్చి మళ్ళీ ఎర్రమంజిల్ మెట్రో నుంచి వెళ్ళి గల్లీలో తీసుకొని మళ్ళీ యశోద బ్యాక్ సైడ్కి వెళ్ళి మొత్తం ఆ యశోద బ్యాక్ సైడ్కి వెళ్ళి మళ్ళీ అటు సోమాజిగూడ రోడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇట్లా పెద్ద క్యూ లైన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాపు 8 గంటలకు లైన్లో కట్టిన వాళ్ళకి ఇప్పుడు ఎల్పిజి దొరుకుతున్న పరిస్థితి. నిజంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఒక పక్కన ఎల్పిజి రేట్లు, సిఎన్జి రేట్లు 100 రూపాయల కొద్దీ 100 రూపాయల దాకా దాటిన పరిస్థితి. మరో పక్కన ఓలా ఊబర్కి సంబంధించి వాళ్ళైతే కమిషన్ అయితే పెంచట్లేదు. అసలు ఆ కమిషన్కి సంబంధించి ఆ ఓలా ఊబర్ వాళ్ళతో మాట్లాడినా కూడా పరిస్థితి ఏం బాగాలేదు. కనీసం ఇప్పటికైనా గవర్నమెంట్ ఒక పక్కన మహాలక్ష్మి స్కీమ్తోనే ఇది ఇప్పటికే ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరో పక్కన ఈ ఎల్పిజి సిఎన్జి రేట్లు పెరిగిన కొద్దీ మాకు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఇప్పటికైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఓలా ఊబర్ వాళ్ళతో మాట్లాడి మాకు కమిషన్ కూడా పెంచితేనే మాకేమన్నా బ్రతుకు నడిచేటట్టుంది, ఇల్లు గడిచేటట్టుంది, లేకపోతే మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది డ్రైవర్లతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 3 అవర్స్ నుంచి రేట్లు పెరిగినాయి, గ్యాస్ షార్టేజ్. అన్ని బంకులలో ఇట్లా ఉందా పరిస్థితి, లేకపోతే ఇక్కడ ఇట్లా ఉందా? అన్ని పంపులలో ఇంతే, మినిమం 400-500 ఆటోస్ నిల్చున్నాయి. ఎక్కడెక్కడ ఉంది? బేగంపేట్, నాంపల్లి, ప్రజెంట్ ఇక్కడ ఎర్రమంజిల్, నెక్స్ట్ వచ్చి లక్డీకాపుల్ అయితే ఘోరం ఇంకా ట్రాఫిక్లో. అంటే నగరంలో చాలా వరకు ఉంటాయి దాదాపు ఆటోలు. మరి వాటికి సంబంధించి పంపులు ఏమైనా కరెక్ట్ ఉన్నాయా, లేకపోతే ఇంకా షార్టేజ్ ఉందా, ఎట్లా ఉంది పరిస్థితి? ఉన్నాయి కానీ ఎల్పిజి షార్టేజ్ ఉంది. పంపు చాలా పంపులు ఉన్నాయి. ఒక ఏరియాకి మన ఓల్డ్ సిటీలో అయితే ఒక ఏరియాకి 3-4 పంపులు ఉన్నాయి. కిషన్ బాగ్, బహదూర్పుర, చార్మినార్ ఈ ఏరియాలలో పంపులు ఉన్నాయి, కానీ అక్కడ ఎల్పిజి లేదు. చెప్తుంది గవర్నమెంట్ బాగానే ఉంది మరి అని చెప్పేసి ఎవరు టెన్షన్ పడకండి అని చెప్తుంది. టైం పాస్ చేయడానికి వచ్చింది అన్నట్టు ఉంది ఇక్కడ గవర్నమెంట్ చెప్తున్నట్టు. మేము ఇక్కడ టైం పాస్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు కిరాయిలు వదిలిపెట్టుకొని ఆల్మోస్ట్ 9 o'clock నుంచి ఇప్పుడు 12 అవుతుంది. 3 hours ఇక్కడ పెట్రోల్ ఎల్పిజి కోసం నిల్చోవడం. సిఎన్జి కాదు, ఇది ఎల్పిజి కదా. సిఎన్జి అక్కడ నడుస్తున్నాయి, సిఎన్జి ఓకే. मोदी सरकार बीजेपी बर्खास्त करो, सब राइट हो जाता. उसकी वजह से तो प्रॉब्लम हो रहा है. यहाँ पर गैस नहीं आ रहा, कुछ नहीं आ रहा. देख रहे लाइन में 4 घंटे से ठहरे हुए, 4 घंटे हो गए. क्या करना बोलो, किसको बोलना? 57 रुपीज गैस जाके 77 हो गया. क्या करना था ऑटो वाले, करना क्या? जब से 2014 से मोदी सरकार आ गई, पूरी आवाम परेशान हो गई. ऑटो ड्राइवर ने पूरी आवाम परेशान है. ऑटो ड्राइवर बोल के ने, ऑटो ड्राइवर तो घर को 1 रुपया नहीं लेके जा रहे हैं, कमा रहे हैं, घर में बैठ जा रहे हैं. क्या करना बोलो, अब किसको बोलना? रेवंत रेड्डी अन्ना तो भी अच्छा कर रहे हैं, थोड़ा कम करे तो बस है. जब से 2014 से सरकार बैठी हुई है, पूरा पैदल करी हुई है. आना ही नहीं, हमारे लोगों की गलती है भाई. हमारा कोई यूनियन लीडर भी सही नहीं है, कोई ऑब्जेक्शन कर रहा ही नहीं. गैस का रेट बढ़ा दिए ना, हमारा मीटर का रेट बढ़ा है ना, कुछ बढ़ा है. 93 रुपीज़ है, 110 रुपये भी हो जा रहा भाई. गैस रख के गैस नहीं है बोल रहे पंप वाले. कहाँ से करना भाई, क्या लाना बोलो. బ్రదర్ ఇంతకుముందు ఎంత ఉండేది మీకు, డైలీ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎట్లా ఉంది అసలు? ఈ గంటల లైన్లో నిలబెడతారు కదా, ఎంత సంపాదించినారు? గతంలో ఎట్లా ఉండే పరిస్థితి? ఇంతకుముందు కంటే ఒక 1000 చేసుకుంటాం. పొద్దున్న వెళ్తే 8 గంటలకు వెళ్తే, ఇప్పుడు అయితే ఇప్పుడు మాకు గ్యాస్ కానీ 1-2 అవుతుంది. టైం చాలా తీసుకుంటుంది. ఇప్పుడు పోయి ఏందా ఇస్తాం, ఏం నడుపుతాం. ఇంకోటి ఊబర్లో అమౌంట్ కూడా ఇవ్వట్లేదు, గ్యాస్ దొరకట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఏ టైంలో మీకు వర్క్ ఎక్కువ, ఏ టైంలో ఉంటుంది, ప్యాసింజర్ ఏ టైంలో అవైలబుల్ ఉంటుంది? మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది, ఆఫీస్ టైం కదా సార్. అది మార్నింగ్ టైం బాగుంటుంది, ఈవినింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ టైంలో మార్నింగ్ టైం అంటే ఇప్పుడు 1 అవుతుంది, 1 కానీ వస్తుంది. ఇంకా ఎప్పుడు నడపలేం. ఉన్నాయి. ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నావు ఇప్పుడు? 4 గంటలు అవుతుంది. 4 గంటలు అవుతుంది. ఇప్పుడు ఇది నీ కిరాయా లేకపోతే ఓనా?
కిరాయి ఆటో అండి. కిరాయి అంటే ఎన్ని గంటలకు కిరాయి ఉంటుంది, ఎంత ఉంటుంది కిరాయి? ఎంత నడపండి 300 ఇవ్వాలి, 350 300 ఉంటుంది. ఒక రోజు. ఇంక ఇప్పుడు మేము నడిపి ఇప్పుడు ఏం చేసుకొస్తాం అప్పటివరకు సాయంత్రం వరకు, ఇప్పుడే మధ్యాహ్నం అవుతుంది తినేంటలాగా ఇప్పుడు బుకింగ్లు కూడా రావు. మేము ఓలా ఊబర్ నడుపుతాం. ఇంకా గ్యాస్ కార్డ్ ఎంత టైం అయినా ఎక్కడ వస్తారు, మాకు కష్టం అయిపోతుంది చాలా. దీనికి ప్రాబ్లం ఏందో మళ్ళీ సొల్యూషన్ ఉంటే బాగుంటుంది. ఎన్ని రోజులు ఇట్లా వెయిట్ చేస్తున్నాను? దాదాపు ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ కావస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ షార్టేజ్ అయిపోయింది, ఇబ్బంది ఎక్కువ అవుతుంది. పెట్రోల్ కూడా చాలా మంది పెట్రోల్ కూడా దొరకట్లేదు, కనీసం చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. क्या परेशानी इधर स्कूल के बच्चे को छोड़ने को नहीं हो रहा, गैस डला रहे हम लोग 3 घंटे हो रहा आकर, यही परेशानी है। अब तो गाड़ी तो चला रही नहीं हम लोग, हम गैस नहीं तो कैसे चलाएंगे। हाँ वही, अब 3 घंटे पंजागुट्टे से आ रहे थे पलट के, नाश्ता कुछ चाय नहीं है, वो क्या करना बोले, स्कूल के बच्चे छोड़ने का। చూస్తున్న గతంలో కనీసం అన్ని ఖర్చులు పోను దాదాపు రోజుకు ఒక 1500 దాకా మేము సంపాదించుకునే పరిస్థితి ఉంటే, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. గంటలు ఎల్పిజి సిఎన్జి కోసమే మేము వెయిట్ చేయాల్సిన పరిస్థితి. బట్ ఎల్పిజి కూడా రోజు రోజుకి రేట్ పెరుగుతుంది. 50 రూపాయల ఎల్పిజి ఇప్పుడు దాదాపు 70-75 రూపాయలు ఉంది. 90 రూపీస్ అవుతుందని చెప్పేస్తున్న పరిస్థితి. సిఎన్జి కూడా దాదాపు 110 కూడా దాటిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ప్రైవేట్ బంకులు అయితే చాలా ఇష్టారాజ్యంగా దోచుకుంటారు. ఇటు ఐఓసి కానీ భారత్ కానీ కొన్ని గవర్నమెంట్ సంబంధించిన సెక్టార్ బంకుల్లో అయితే కొంచెం రీజనబుల్గానే రేట్ ఉంది. బట్ ఇప్పటికైనా సర్కార్ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దృష్టి సారించాలి. మాకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం. లక్షల మంది సంబంధించి తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అసలు ఎల్పిజి కానీ సిఎన్జి కానీ దొరకని పరిస్థితి. పెట్రోల్తో నడపాలంటే కూడా వర్కౌట్ కాదు, ఎందుకంటే వచ్చే కిరాయిలకు సంబంధించి లేకపోతే వచ్చే ప్యాసింజర్లు అంతా ఇవ్వట్లేదు. మరి పక్కన ఓలా ఊబర్కి సంబంధించి కూడా వాళ్ళు కమిషన్ ఎంత పెంచమన్నా వాళ్ళు కూడా కంపెనీలు అయితే చప్పుడు చేయని పరిస్థితి. సో ఇప్పటికైనా గవర్నమెంట్ మా మీద దృష్టి సారించి ఆటో డ్రైవర్లకు మెయిల్ చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. టుడే జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.